హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే గుంటూరు కారం నుంచి మనమైతే ఒక మ్యూజిక్ని అయితే తీసుకొని మనమైతే ఎడిటింగ్ అయితే తీసుకొచ్చానమాట. సో ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. ఎడిటర్గా నేనైతే ఇదే చెప్తాను. చాలామంది ఎడిటర్సే ఈ వీడియో చూస్తారు, బహుశా అందరూ ఎడిటర్సే చూస్తారు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఒక లైక్ ఇచ్చి మా ఎడిటర్స్ కష్టమని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ మనం ఈ వీడియో ఎలా ఉంది ఏంటని మనమైతే డెమో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఫుల్ వీడియో అంటే మ్యూజిక్తో పాటు చూడాలనుకుంటే టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరైతే వీడియో ఫుల్గా చూడొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను న్యూ ఇయర్ సందర్భంగా ఒక వ్లాగింగ్ వీడియో అయితే చేశాను. సో వ్లాగింగ్ ఛానల్లో రేపు అయితే వస్తుంది. సో మార్నింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ వీడియో చేసే టైంకి ఏ టైం అవుతుందో తెలియదు. సో బహుశా వస్తుంది. మీరు వ్లాగింగ్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయలేదు, కొంచెం సపోర్ట్ చేయండి. దేనికి ఏంటి అనేది నేనైతే చెప్తాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మనం ఇంకా ఇందులో ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్స్ కానీ నేను చేసే ప్రతి ఒక్క మెటీరియల్స్ ఎందులో అంటే మనమైతే లింక్ ఇవ్వట్లేదు కాబట్టి టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. సో మీకు లింక్స్ దొరకట్లేదు, చాలామంది అడుగుతున్నారు లింక్ ఎక్కడని. సో మీకు ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది అలా. నేను లింక్స్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి, అందుకని నేనైతే కొన్ని రోజులు సో టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కటి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ వీడియోకైనా ఏదైనా కానీ టెంప్లెట్స్ కానీ ఏదైనా కానీ. సో మీరు టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ ఉంది కదా, ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు బీట్ మార్క్ అనేది ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. సో చాలా ఈజీ ఎడిటింగ్ అనమాట. సో మీ ఫొటోస్ని లేదా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్, ఎవరి ఫొటోస్ అయినా చేసుకోవచ్చు అనమాట. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అయితే మధ్యలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది బీట్ మార్క్ ఓవరాల్గా. సో మనం ఫస్ట్ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో మనకు నచ్చిన ఇమేజ్ ఏదో ఒకటి యాడ్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ అనేది ఫస్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, సో ఈ బీట్ మార్క్ వరకు రావాలన్నమాట. సో ఇప్పుడు మనకైతే ఈ ఇమేజ్ అనేది కిందికైతే రావాలి, ఎందుకంటే లిరిక్స్ ఇక్కడ డైలాగ్ ఉంది కదా, ఈ బీట్ మార్క్స్ అన్నిటికీ ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత దానిపైన ఇక్కడైతే మనం ఈవెనింగ్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 యాడ్ అయితే చేసుకోండి. నేను అన్ని యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కింద అయితే ఇమేజ్ అయితే రావాలన్నమాట. ఈ 2 టెక్స్టులు కలిపి ఒక ఇమేజ్ అయితే పెట్టుకోండి. ఎవరిదైనా సరే పెట్టుకోండి, లేదా ఒక బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనమైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ నేనైతే బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను, చూడండి. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మీరు అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూశారు కదా, మహేష్ బాబు ఇమేజ్ అయితే పెట్టుకున్నాను. సో ఈ 2 లిరిక్స్ అంటే డైలాగ్ కింద అయితే మహేష్ బాబు ఇమేజ్ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. మహేష్ బాబుది కానీ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కోసం నేనైతే సార్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ మనకు బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్నీ యాడ్ అయితే ఉన్నాయి కాబట్టి సో సింపుల్గా మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకొని ఎక్సలెంట్గా మనం అయితే వీడియో అయితే తయారు చేసుకోవచ్చు. అందుకోసం బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఉంటుంది కదా, అది ఇక్కడ యాడ్ చేసి ఉంటారు కదా. సో గైస్, బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేను మీకు ఇచ్చిన లింక్లో ఉంటుంది కాబట్టి. సో ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఈ ఇమేజ్ బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి సింపుల్గా. సో పేస్ట్ చేసినామంటే మనకైతే ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. చాలా చూడటానికి యూనిక్గా అయితే మనకి కనిపిస్తుంది. మన ఇమేజెస్ని పెట్టుకొని ఈ విధంగా ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చూడటానికి ఎక్సలెంట్గా ఉంటుంది.
సో ఈ విధంగా మనమైతే బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం కాపీ చేసుకున్న ఎఫెక్టే వచ్చేసి ఇక్కడ మధ్యలో టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ దగ్గర ఒక ఇమేజ్ ఉంది, మహేష్ బాబు సార్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ 2 ఇమేజ్లు కాబట్టికి ఇక్కడైతే మీరు పేస్ట్ అయితే చేయండి, ఎందుకంటే ఎఫెక్ట్ చూడటానికి బాగుంటుంది. ఓకేనా? సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇమేజ్కి ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో ప్రతి ఒక్కదానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. కలర్ గ్రేడింగ్తో సహా మనకైతే ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుందన్నమాట, చూడటానికి బాగుంటుంది. చాలా యూనిక్ కలర్లు అయితే మనకైతే కనిపించడం జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది మనం సేవ్ చేసుకున్న తర్వాత ఫుల్ మ్యూజిక్తో పాటు విన్నప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ఇమేజెస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఎన్ని ఇమేజెస్ మనం ఎంటీగా ఉంటాయో బ్యాక్ అలాగే ఫ్రంట్లో అంటే టెక్స్ట్కి ముందు వెనకాల ఉంటాయి కదా, ప్రతి ఒక్క దానికి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. నేనైతే ఇంకా ఎక్కువైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో నేను ఎగ్జాంపుల్కి ఇన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను కదా, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎడిట్ చేసే ఇప్పుడు మనం ఎఫెక్ట్ ప్రీసెట్లోకి వెళ్ళండి. సో ఎఫెక్ట్ ప్రీసెట్లోకి వెళ్ళిన తర్వాత మనకు టెక్స్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి టెక్స్ట్ ఉన్నాయి కదా 2, సో డైలాగ్ అనేది ఆ డైలాగ్ దాకా వచ్చేసేయండి. ఆ డైలాగ్కి ఈ 2 డైలాగ్స్కి మనమైతే పేస్ట్ అయితే చేయండి. ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ టెక్స్ట్ని క్లిక్ చేయండి, అంటే ఆ డైలాగ్ని క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో ఉన్న షాడో ఆప్షన్ క్లిక్ చేసి ఎనేబుల్ అయితే అంటే ఆన్ చేసుకోండి. 15లో అయితే పెట్టుకోండి, మనకు లుక్ అయితే ఇంకా బాగా కనిపించడం జరుగుతుంది. చూడండి, ఇమేజ్ కనిపించేటప్పుడు ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో రెండింటికి అదే విధంగా మనమైతే ఎనేబుల్ అయితే చేసుకోండి, 15లో పెట్టుకోండి. కలర్ అనేది బాగా అంటే ఒక ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే ఓవరాల్గా మనమైతే యాడ్ చేసుకున్న తర్వాత మీ ఇమేజెస్ ఎడిట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసామంటే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో అనేది మీకు సింపుల్గా ఉండాలని చాలా ఫాస్ట్గా చేసుకునే విధంగా అయితే నేనైతే సింపుల్ ఎడిటింగ్ అయితే మీకు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి వీడియోస్ అయితే ఇంకా వస్తాయి. మీరు మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.